చేస్తే గుద్దు వాళ్ళు నిన్నే తీసేది మంచిగా ఉన్నది, అందంగా కనపడాలి. మరి ఈయన మన మెగా కంపెనీలో సెక్యూరిటీ, హెడ్ సెక్యూరిటీ. ఆయనే చెప్పులు షూషు హెల్మెట్ పడుకొని వచ్చేస్తా అన్నాడు. ఇది మా ఊరి పరిస్థితి. బాగుపడితే అసలు మొత్తానికి అసలు ఏం లేదు. అబ్బా దాన్ని ఏమంటారా, శ్మశాన వాటిక. దాని గురించి దీనికి ఈ లెక్క. మా ప్రయాణం ఇలా కదా. నన్ను చూపెట్టాక ఆడు చూపెట్టు. మార్నింగ్ ఎవర్రా నాయన ఇంత టాలెంట్ ప్రెస్ చేసుకొని తిరుగుతారు అనుకుంటారా. నిన్న తీయాల్సింది అసలు వీడియో అసలు ఫుల్ బాగా వస్తూ ఉండే కదా. ఎంబటి మామూలుగా మనది ఏం తెలుసా అసలు, ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎడిటింగ్ లేకుండా, అంటే రాదని కాదు, క్లీనింగ్ అంతే. ఇక ఉన్న వీడియో ఉన్న పెట్టట్టు అంతే. ఇక మళ్ళీ వాయిస్ ఓవర్ పెట్టా, మళ్ళీ తమిళ్స్ పెట్టడం ఎంత వేస్ట్. ఇక ఇలా మా నడక. స్కూల్ పిల్లలు దాటేసేటప్పుడు మా బావ వేసుకొని వస్తాండి ఇక బ్యాగ్స్. ఇది మా ప్రయాణం. ఇలా బాగుపడితే మొత్తం కట్ట మొత్తం కలవట్టు మొత్తం కట్ అయిపోయింది. ఆ బెడ్జి ఇంకా పోయలేదు. ట్విట్టర్లో పోస్ట్ చేద్దామంటే మొత్తానికి ట్విట్టర్లోనేమో మనకి అకౌంట్ లేదు. ఆ మనిషి కూడా ఒకసారి ఎలా నడుచుకుంటూ వెళ్తాండ మధ్యలో నుంచి. పొజిషన్ అసలు అక్కడ కట్ట దిగిపోయింది. నేను ఎక్కడో రైలు కట్ట మీద నుంచి వీడియో తీస్తాను. ఇది ఇలా వెళ్తూ ఇందులో చిన్నపిల్లలు, నర్సరీ పిల్లలు ఉన్నారు, ఎల్కేజీ పిల్లలు ఉన్నారు, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, వాళ్ళ పెద్దవాళ్ళు కొద్దిగా ఎట్లా అయినా కానీ వాళ్ళందరినీ వాళ్ళ ఫాదర్స్ మదర్స్ మొత్తానికి ఈ కట్ట మీద తీసుకుని వస్తాం. ఈ టైంలో ట్రైన్ వచ్చినా కానీ దిగిపోయే దారి రైలు కట్ట నుంచి ఈ రూట్ మొత్తం చూపిస్తా అసలు. మా ఒక్క ఊరికే ఇలాంటి సమస్య వచ్చింది, అన్నిటికీ బాగానే ఉంది. ఆ పాత బ్రిడ్జి మామూలుగా ఇట్లా ఉంచినా అయిపోను, కింద నుంచి ఏదో రకంగా వెళ్ళిపోయేలాం. మేమే ఒక దారి పెట్టుకున్నాం దీనికి. ఇక దీంట్లో చిన్న విషయం, మళ్ళీ గవర్నమెంట్ మారింది అనేసి బ్రిడ్జి ఆఫ్ చేశారంట. బ్రిడ్జి ఆఫ్ చేస్తే మొత్తానికి బిల్లులు మాత్రం ఆగినాయని చెప్పారు ఒక మాట. మరి అందులో కానీ మొత్తానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. నిన్న పిల్లర్లు మునిగేంత వచ్చింది. దగ్గర ఒక 4 రోజుల నుంచి అసలు రాకపోకలు, ఈతలకు అవతలకి అసలు లేవు. అసలు ఇది మొత్తం తెగిపోయి ఉన్నది, మొత్తం వాగంతా. స్టార్టింగ్ బ్రిడ్జి పిల్లర్ మధ్యలో ఉండే. పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా నడుచుకుంటా రైలు కట్ట మీద నుంచి వెళ్ళాలి. ఇక ఒకళ్ళు తీసుకొని రావాలి. వాళ్ళిద్దరు దాటుదామా వద్దా అని చూస్తూ ఉన్నారు. ఇందులో ఇప్పటికీ 2 చనిపోయి వచ్చేసారు మామూలుగా.
తెల్ల చూసి పెట్టుకొని ఇప్పుడు తీసుకొచ్చిన మామూలుగా ఈ వీడియోలో ఏం వేసుకొని పోతాడు ఒక్క మా బ్యాగులు పడతాడా పిల్లగాళ్ళని పడతాడా ఏంటి అసలు అది చూడండి ఒకసారి